గుంటూరు కారం మీ ముందుకొచ్చింది స్వామి. దీన్ని ఇంటిల్లపాది సరదాగా ఈ పండగ వాతావరణంలో సరదాగా చక్కగా ఆనందపరుస్తుంది మిమ్మల్ని. తప్పనిసరిగా థియేటర్లో పోయి చూసి ఆనందించండి స్వామి. పోతే ఒక చిన్న బాధాకరమైన విషయం ఏంటంటే ఎందుకో కొంతమంది దీన్ని ఏం బాగలేదు, పోయింది, దొబ్బేసిందని ఈ మాటలు మాట్లాడుతున్నారు స్వామి. సరే అందరికి నచ్చాలని లేదు, కొందరికి నచ్చిద్ది కొందరికి నచ్చదు. విషయం ఏంటంటే బాధాకరమైన విషయం ఏంటంటే సినిమా చూడనోళ్ళు కూడా సినిమా బాగలేదంట, పోయిందంట, ఈ అంటతోనే పెద్ద తంట అవుతుంది స్వామి. సినిమా చూడకుండానే బాగలేదంట, లేదంట, ఈ మాటలతో ఈ నెగిటివ్ ఈ ప్రచారం ఎక్కువైపోయింది. కానీ ఇది వాస్తవం కాదు స్వామి. ఇప్పుడు ఈ 2-3 రోజుల నుంచి జనాలు బాగా వెళ్తున్నారు, చూస్తున్నారు, అందరూ ఆనందపడుతున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారంటే మీకు తెలిసిందే, ప్రతి డైలాగ్ని కన్న తల్లిలా ప్రేమిస్తారు. సన్నివేశాన్నైతే తండ్రిలా దాన్ని బాధ్యత ఉంటాడు. అట్లాగే కథ విషయానికి వస్తే చంటి పిల్లోడిని పెంచి పోషించి పెద్దోడిని ఎట్ట చేసి ఎంత బాధ్యతగా ఉంటాడో అంత ఇదిగా. ఎందుకంటే ఆయన విద్వత్తు గాని, ఆయనకున్న సాహిత్య విలువల్లో ముఖ్యంగా ఆయన అది కుటుంబ విలువలు, మనుషుల మధ్య ఉండే బంధాలు గాని, కుటుంబ విలువలు గాని, ఓ సాంప్రదాయమైన వ్యవహారం గాని, ఇవన్నీ ఆయన సినిమాల్లో బాగుంటాయి స్వామి. అటువంటి డైరెక్టర్ దర్శకత్వంలో మహేష్ బాబు గారిని కొత్తగా అసలు మీరు ఊహించరు. అట్లా ఉంటాడు మహేష్ బాబు గారు. అసలు ఇన్ని సినిమాల్లో ఒక లెక్క, ఇది సినిమాకు ఒక లెక్క. అంత బాగుంటుంది. అసలు అమ్మాయి శ్రీలీల పిల్ల అసలు మామూలు ఎరగదు వీళ్ళ డాన్స్లో. ఇక ప్రకాష్ రాజ్ అన్న గురించి చెప్పాలంటే ఇక చెప్పే పనిలే. అంత అద్భుతంగా ఉంటుంది సినిమా, సరదాగా సాగిపోతా. అసలు వెన్నెల కిషోర్ గారు గాని, ఈ అజయ్ గాని, నాది హరిదాసు దాసుబావ. గుంటూరు కారం మీ ముందుకొచ్చింది స్వామి. దీన్ని ఇంటిల్లపాది సరదాగా ఈ పండగ వాతావరణంలో సరదాగా చక్కగా ఆనందపరుస్తుంది మిమ్మల్ని. తప్పనిసరిగా థియేటర్లో పోయి చూసి ఆనందించండి స్వామి. పోతే ఒక చిన్న బాధాకరమైన విషయం ఏంటంటే ఎందుకో కొంతమంది దీన్ని ఏం బాగలేదు, పోయింది, దొబ్బేసిందని ఈ మాటలు మాట్లాడుతున్నారు స్వామి. సరే అందరికి నచ్చాలని లేదు, కొందరికి నచ్చిద్ది కొందరికి నచ్చదు. విషయం ఏంటంటే బాధాకరమైన విషయం ఏంటంటే సినిమా చూడనోళ్ళు కూడా సినిమా బాగలేదంట, పోయిందంట, ఈ అంటతోనే పెద్ద తంట అవుతుంది స్వామి. సినిమా చూడకుండానే బాగలేదంట, లేదంట, ఈ మాటలతో ఈ నెగిటివ్ ఈ ప్రచారం ఎక్కువైపోయింది. కానీ ఇది వాస్తవం కాదు స్వామి. ఇప్పుడు ఈ 2-3 రోజుల నుంచి జనాలు బాగా వెళ్తున్నారు, చూస్తున్నారు, అందరూ ఆనందపడుతున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారంటే మీకు తెలిసిందే, ప్రతి డైలాగ్ని కన్న తల్లిలా ప్రేమిస్తారు. సన్నివేశాన్నైతే తండ్రిలా దాన్ని బాధ్యత ఉంటాడు. అట్లాగే కథ విషయానికి వస్తే చంటి పిల్లోడిని పెంచి పోషించి పెద్దోడిని ఎట్ట చేసి ఎంత బాధ్యతగా ఉంటాడో అంత ఇదిగా. ఎందుకంటే ఆయన విద్వత్తు గాని, ఆయనకున్న సాహిత్య విలువల్లో ముఖ్యంగా ఆయన అది కుటుంబ విలువలు, మనుషుల మధ్య ఉండే బంధాలు గాని, కుటుంబ విలువలు గాని, ఓ సాంప్రదాయమైన వ్యవహారం గాని, ఇవన్నీ ఆయన సినిమాల్లో బాగుంటాయి స్వామి. అటువంటి డైరెక్టర్ దర్శకత్వంలో మహేష్ బాబు గారిని కొత్తగా అసలు మీరు ఊహించరు. అట్లా ఉంటాడు మహేష్ బాబు గారు. అసలు ఇన్ని సినిమాల్లో ఒక లెక్క, ఇది సినిమాకు ఒక లెక్క. అంత బాగుంటుంది. అసలు అమ్మాయి శ్రీలీల పిల్ల అసలు మామూలు ఎరగదు వీళ్ళ డాన్స్లో. ఇక ప్రకాష్ రాజ్ అన్న గురించి చెప్పాలంటే ఇక చెప్పే పనిలే. అంత అద్భుతంగా ఉంటుంది సినిమా, సరదాగా సాగిపోతా. అసలు వెన్నెల కిషోర్ గారు గాని, ఈ అజయ్ గాని, నాది హరిదాసు దాసుబావ.